అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. దానికంటే ముందు ఈరోజు పుట్టినరోజు చేసుకునేటప్పుడు అనేక మంది కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ ఆయనకి పూలగుచ్చాలు, పూలమాలలు, గజమాలలు ఆయన సంతోషపరచడానికో, ఆయన అభినందించడానికో తీసుకెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. కానీ ఆయన ఈ స్థితిలోకి రావడానికి విజయమైనటువంటి శిఖరాన్ని ముద్దాడిన స్థితి, దాని వెనకన ఉన్నటువంటి విధానాలు కానీ, ఆయన కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ ఈ స్థితిలో, ఈ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి పడ్డ శ్రమ కానీ, చేత్కారాలు కానీ, అవమానాలు కానీ, పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అంటే నాకు రాజకీయం తెలిసినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారితో మూలారెడ్డి గారు ఉన్నారు, అదంతా ఒక ఎత్తు అయితే 2009లో నియోజకవర్గ పునర్విభజనలో అప్పటి వరకు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగంపేట మండలాన్ని అనపర్తిలో కలిపిన తర్వాత రాజకీయాలకు ఒక విధంగా స్వస్తి చెప్దాం, ఈ రాజకీయ చదరంగంలో నా వయసు కూడా దాటింది కాబట్టి చెప్దాం అనుకునేటప్పటికీ అప్పుడు ఉన్నటువంటి బాబు గారు చంద్రబాబుని అడిగారు, లేదు ఇప్పుడు పునర్విభజనలో కొత్తగా రంగంపేట కలిసింది, నీకులాంటి అనుభవం ఉన్న నాయకుడు తప్ప మరొకరు పోటీ చేస్తే ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి, పార్టీ మరీ గడ్డుకాలం ఎదుర్కొంటుంది, ఎందుకంటే మీ అనపర్తి నియోజకవర్గం అంటేనే ఒక పులివెంద లాంటిది, ఒక రెండో పులివెంద లాంటిది. అటువంటి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత పార్టీకి ఆదరణ వచ్చిందంటే అది మీ వల్లే, మీరు నిలబడాలి అని ఆయన్ని అధినాయకుడు ఒప్పించి, అప్పటికి కూడా ఆయనకి ఎప్పుడు మూలారెడ్డి గారికి ఎప్పుడు సీట్ వచ్చినా మామూలుగా రాలేదండి. ప్రతిసారి కొన్ని శక్తులు రాజకీయ చదరంగంలో అనేకమైనటువంటి పావులను ఎదుర్కొని, అప్పటికే రాజకీయంలో దురంధరులుగా ఉన్నటువంటి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని ఎదుర్కొని ఆయన నిలబడడం జరిగింది. అనేక శక్తులు ఆయన టిక్కెట్ ఇవ్వకుండా, మూలారెడ్డి గారి దగ్గర నుంచి టిక్కెట్ ఇవ్వకుండా అటు ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర కానీ అనేక పావులు కదిపిన లాస్ట్ పరిస్థితుల్లో కూడా ఆయనకి తప్ప మరొక టిక్కెట్ ఇస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి వస్తుంది అనే స్థితిలో నియోజకవర్గాన్ని నిలబడి ఒక నాయకుడిగా నిలబడ్డటువంటి మూలారెడ్డి గారు ఆయన ఎన్ని అవమానాలు పొందారో అంత గట్టిగా నెగ్గినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను, నాకు తెలిసిన విషయం, మూలారెడ్డి గారితో నోటితో నేను విన్నాను. అతి తక్కువ వయసులో, నాకు 22-21 సంవత్సరంలో ఆయనతో మా నాన్నగారు ఏ విషయం గురించి ఆయన దగ్గరికి వెళితే, నేను అతి చిన్న వయసు వాడిని, నాదంత ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు, కానీ కుర్చీలో కూర్చోబెట్టి మా నాన్నగారి గురించి 2 మాటలు చెప్పి ఆయన నాతో అరగంట పైన మాట్లాడారు. ఆయన రాజకీయ విధానాలు చెప్పారు. అంటే వయసుతో సంబంధం లేదు ఆయనకి, ఏ వ్యక్తినైనా గౌరవిస్తాడు, మంచిగా ఆదరిస్తాడు, కూర్చొని మాట్లాడతాడు. వీడి పిల్లవాడు, వీడితో మాటలేందుకు అనే ఉద్దేశం లేదు కాబట్టి ఆయనకి అజాత శత్రువుగా నియోజకవర్గంలో ఉన్నాడు. తిరిగి చిన్న ఉదాహరణ అంటే, ఇది రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ఎందుకు అనుకుంటారు, నాకు చెప్పాలనిపించి, రాయవరం మండపేట నియోజకవర్గంలో వెళ్ళిపోయినప్పుడు నేను రామచంద్రపురం ఉండేవాడిని, వెళుతున్నాను. కరెక్ట్గా రాయవరం హాస్పిటల్ దాని నా బండి ప్యాచ్ పడ్డది. సెంటర్లో, రాయవరం మెయిన్ సెంటర్లో గాంధీ విగ్రహం ఎదురుగుండా ఒక కొట్టు ఉంటుంది, ఈ ప్యాచ్ వేసేది కానీ, లేదంటే సైకిల్ సంబంధించిన, స్కూటర్లకు సంబంధించిన సామాన్లు అమ్మేది. ఒక పెద్ద ఆయన చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను అక్కడ బండి నడిపించుకుని వెళ్ళాను ప్యాచ్ చేయించడానికి. ఆ పక్కన బల్ల ఉంటే బల్ల మీద కూర్చున్నా, ఎదురుగుండా ప్లాస్టిక్ కుర్చీలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన పేరు చెక్క మీద కూర్చున్న ఆయన పెద్ద ఆయనే, ఏదో పేరెట్టి పిలిచి, సార్ చాలా ఇబ్బందికరమైన విషయమే, ఎందుకంటే మన రాయవరం మండపేటలో కలిసిపోయింది, మూలారెడ్డి గారు వంటి నాయకుడు మనకు కోల్పోవడం చాలా ఇబ్బందికరం, కోల్పోవడం అంటే నియోజకవర్గం మారిపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఇదేంటి సూరారెడ్డి, నువ్వేమో సూర్యరెడ్డి ఏదో అన్నాడైనా, నువ్వు కాంగ్రెస్ కదా అంటే, సార్ కాంగ్రెస్ అయినా ఇంతకుముందు కూడా నేను ఏం చెప్పాను మీకు, మా కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా అభివృద్ధి జరగదండి, మూలారెడ్డి గారు చేసినట్టు ఎవరు చేయలేడు అని చెప్పావు సూర్యరెడ్డి, కరెక్టే. అటువంటి నాయకుడిని మనం కోల్పోతున్నామండి, మనం పోరాడం కానీ మనం మండపేటలో కలిసిపోయింది మనకి ఆయన అన్నాడు, ఎస్ మూలారెడ్డి అజాత శత్రువు,
రెడ్డి ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్లో రెడ్డి నాయకుడే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితిలో రెడ్డి కాన్స్టిట్యున్సీగా చెప్పబడుతున్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తున్న తెలుగుదేశం పార్టీలో అంత ఆదరణతో నెగ్గే నాయకుడు మరి ఎవరైనా ఉన్నారంటే మూలారెడ్డి గారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు. మంచి మాట చెప్పావు. ఆయన చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఓహో, మంచి నాయకుడు వచ్చాడు మాకు అని నేను అప్పుడు అనుకున్నాను. తర్వాత ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు ఆయన నా చిన్న వయసు కూడా గౌరవించి కూర్చోబెట్టి టీ రెప్పించి నాకు ఈ విషయాలు చెప్పినప్పుడు నాకు 2 విషయాలు చెప్పారు. రాజకీయం అంటే మామూలు ఉండదు, మీ నాన్నగారికి కూడా తెలుసు. మీ నాన్నగారు మండల స్థాయిలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో నా మీద అనేక మాటలు చెప్పేవారమ్మా, నువ్వు చిన్నవాడు, నీకు చెప్తే అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ అనేక మంది నా మీద రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేవారు. రామారావు గారు ఒకటేనవారు, రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేవారు. ఏం రెడ్డి ఏంటి ఎలా ఉన్నారు అని భుజం మీద చెయ్యేసి మాట్లాడేవారు. ఎంతోమంది నా మీద చెడ్డగా చెప్పేవారు. నేను ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళి నా నియోజకవర్గంలో చెయ్యాలంటే వాళ్ళు కూడా చేయించుకునే పనులు నేను చేయించుకునేవాడిని ఎన్టీ రామారావు గారి దగ్గర. అంత చనువు నాకు ఉండేది. నా మీద ఎన్ని మాటలు చెప్పినా నన్ను ఎప్పుడైనా పల్లెటి మాట అనలేదు. ఒకటే మాట, సున్నితంగానో అభిమానంతోనో రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా ఉండనేవారు. ఇవే మాటలు చెప్పేవారు. అన్ని ఇబ్బందులు. అదే పరిస్థితి రామకృష్ణారెడ్డి గారు కూడా. ఆయన కూడా టికెట్ రాకుండా పోరాడిన ప్రతిసారి కూడా ఆయన నెగ్గాడు. అవమానాలు. గతంలో వాళ్ళ అమ్మగారి రిక్షాలో తీసుకెళ్తాడు. కొంతమంది ఏమనేవారంటే వాళ్ళ అమ్మగారి రిక్షాలో తిప్పుతున్నాడు రాజకీయం టికెట్ కోసం, అది ఇది అని. నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజున రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కుటుంబ సమేతంగా పిల్లలతో సహా రాజకీయాలు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగడం తప్పు కాదు. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం కింద కొలిచే తెలుగుదేశం పార్టీలో ఉన్న రామకృష్ణారెడ్డి గారు ప్రజల దేవుళ్ళ కింద ప్రజలని తీర్పు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయనకు అన్యాయం చేయాలన్నమాట అడగడం తప్పు కాదు. వాళ్ళ అమ్మగారు నడవలేరు, కార్లు వేసుకుని తిప్పితే అది రాజకీయం అవ్వదు. రెండో ప్రత్యామ్నాయం ఏముంది, రిక్షాలో తిప్పడం. రిక్షాలో కూడా ఆయన ఎక్కించుకుని ఏదో ఒక నాయకుడితోనో లేదా ఏదో ఒక వ్యక్తితోనో తొక్కించుకొని ఏదన్నా నడవచ్చు. కానీ అలా చేయలేదు. కొన్ని మన హిందీ సాంప్రదాయంలో ఒక ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు, పుండరీకాక్ష ఎవరో మరి నాకు. ఆయన తన తల్లిదండ్రుల్ని కావల్లో మోసుకుని వెళ్తాడు, దేవాలయాలకి తిప్పుతాడు. అదేవిధంగా ఈయన కూడా ఆ రిక్షాని ఈయన తొక్కుతూ ప్రజల దగ్గరికి, దేవుళ్ళు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన మీద ప్రత్యర్థి పార్టీలు కానీ పార్టీలు ఉన్నవాళ్ళు కానీ మరొకరు కానీ చేసే దాడులు ఎదుర్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాడు రిక్షాలో. అది అవమానకరమైన విషయం ఏం కాదు. కానీ ఒక విషయం గమనించాలి. అనపర్తి అంటే నల్లమేలి రామకృష్ణారెడ్డి, నల్లమేలి రామకృష్ణారెడ్డి అంటే అనపర్తి. ఆయన తప్ప మరొకరికి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోతారో అని ఒక ఆలోచన స్థితిని అధినాయకత్వానికి తెలియజేశాడు. ఎప్పుడు తెలుసు వాళ్ళకి. కానీ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టలేడు. ఒక మొరారెడ్డి గారు ఓడిపోయినా, రామకృష్ణారెడ్డి గారు ఓడిపోయినా డబ్బు ప్రాబల్యంతో ఓడిపోయారు తప్ప ప్రజల దగ్గర ఆ కుటుంబానికి ఎప్పుడు ఆదరణ ఉంది. అభివృద్ధి చేస్తారు. వాళ్ళ ఫైల్ పట్టుకెళ్తే కళ్ళు మూసుకొని సంతకం పెడతారు అక్కడ ముఖ్యమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. అంటే వాళ్ళ మీద అంత నమ్మకం. అటువంటి నాయకులు మనం కొంతమంది విమర్శిస్తుంటారు, వీళ్ళు ఎలాగో అలాగని. ఇన్ని చేత్కారాలు అవమానాలు ఎదుర్కొని రాజకీయాల్లో నిలబడి కొంతమంది వైసీపీ నాయకులు రంగపేట మండలంలో కూడా నేను విన్నాను, ఒరే మంచి నాయకుడైనా నెగ్గాడు. ఏంటంటే పార్టీ పరంగా మేము వ్యతిరేకించవచ్చు తప్ప నాయకుడిగానే మేము వ్యతిరేకించలేము. పెద్దాపురం కూడా ఒక వైసీపీ నాయకుడు మనం చెప్తుంటే నేను విన్నాను, అనపర్తి రామకృష్ణారెడ్డి అభివృద్ధి చేసినట్టు ఎవరో చేయలేరండి. అంటే మన పేర్లు చెప్పకూడదు, అంటే విషయం చెప్తున్నారు. అంటే ప్రత్యర్థి పార్టీల్లో కూడా మెచ్చుకునే స్థాయిలో ఉన్నాడంటే విషయం ఏంటంటే అటువంటి నాయకుడు, నెగ్గిన నాయకుడిని కూటమిలో కుమ్ములాట్లు ఆడకుండా ఉపయోగించుకొని నియోజకవర్గం గ్రామాలని అభివృద్ధి చేసుకునే స్థితిలో నాయకులందరూ కూటమి నాయకులు ఉండాలని నేను ఆధిపత్యం చేస్తాను. ఆధిపత్యం ముఖ్యం కాదు. రామకృష్ణారెడ్డి ఎప్పుడూ ఆధిపత్యం చేయలేదు. ప్రజల దగ్గర ఓడిపోయినా నెగ్గినా ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ప్రజల్లో ఉండి మరణాలు పొందుకొని మంచి అభివృద్ధి చేసుకున్న అటువంటి నాయకుడు కూడా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే విషయం చెప్తున్నాను. అంటే ప్రత్యర్థి పార్టీల్లో కూడా మెచ్చుకునే స్థాయిలో ఉన్నాడంటే ఒక విధంగా అటువంటి నాయకుడు ఉండాలి. అటువంటి నాయకుడు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్.